ఎస్. ఎక్కువ రసం వేసుకోవాలండి అన్నంలోకి, అప్పుడు అదిరిపోద్ది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి వేడి రసం పొగలు కక్కుతుంది. ఇప్పుడు తిందాం. ఇందులోకి చికెన్ కర్రీ కానీ మటన్ ఫ్రై కానీ ఉంటే కాలుతుంది, అయినా బాగుంది. ఫ్రెండ్స్, ఈ రసం ఎలా చేశానో మీరు చూడాలనుకుంటే నా ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఫుల్ వీడియోలకి ఇప్పుడు వెళ్ళిపోదాం. రండి చూపిస్తాను ఎలా చేశాను. ఇప్పుడు ముందుగా ఒక 2 టమాటాలు తీసుకుందాం. ఈ రసంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను, అదొక్కసారి మీరు చూడండి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. వాడండి. టమాటా ఎండిపోయింది. హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇది పెట్టి బాయిల్ చేసుకుందాం. కొంచెం మెత్తగా బాయిల్ చేసుకుందాం. ఈ లోపల ఇంకో ఐటమ్ చేసుకుందాం. మనం ముందుగా రోట్లో మిరియాలు వేసుకుందాం. మిరియాలు టమాటా చారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మిరియాల రసం చాలా ఇష్టం. బట్ ఈ రోజు చేస్తున్న రసం మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా బాగుంటుంది రసము. తింటే మళ్ళీ మళ్ళీ డైలీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మిరియాలతో పాటు జీలకర్ర, జీలకర్ర పడంగానే ఆ స్మెల్ ఉంటుందండి. అబ్బా అదిరిపోతుంది. ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం తెల్లపాయ. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు దంచుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఇప్పుడు దంచేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. కూర అయినప్పుడు భలే కలిసి వస్తుందండి ఈ రసం. ఎంత బాగుంటుందో. ఎంత ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం బాయిల్ చేసుకున్న టమాటో, చింతపండు యాడ్ చేసుకుందాం. ఇది జస్ట్ చల్లడానికి రండి, ఇట్స్ కోల్డ్ వాటర్. దీన్ని మెదిమేసుకుందాం. ఇప్పుడు
అయినా కాలుతానే ఉంది. ఇది మెదివేసుకుంటాను. ఇది మెత్తంగా చిదిమేసానండి. ఇది చల్లారింది. ఇది వడగట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్లోకి వడగట్టుకుందాం. ఇది మనం పిండుకున్న టమాటా చింతపండు రసాన్ని వడగట్టేసుకుందాం ఇంట్లోకి. నేను పిండుకున్నాను ఇది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు పొయ్యి మీద పోపు పెడదాం. పొయ్యి ముట్టించుకుందాం. ఒక సట్టె పెడదాం ఇందులో పొయ్యి మీద. ఆయిల్, కొంచెమేనండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం దంచుకున్న మసాలాని యాడ్ చేద్దాం. నేను కారం కోసం ఏ మిర్చి యూజ్ చేయలేదండి, ఓన్లీ మిరియాలే యూజ్ చేశాను. దానికి కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం ఇందులో. చింతపండు రసం అండి. ఇప్పుడు ఇందులోకి ఇంకో సీక్రెట్ ఐటమ్ యాడ్ చేస్తున్నాను. చెప్పేస్తున్నాను, చూపిస్తున్నాను, చూడండి. అన్నం వార్చిన గంజి. ఇది వేస్ట్ చేయండి. ఇది రసంలోకి యాడ్ చేసేస్తాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గంజి ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ చెద్దన్నం తింటున్నారు కదా, సో అట్లాగే గంజి వేస్ట్ చేయకుండా రసంలో. ఇప్పుడు టేస్ట్ సాల్ట్ చెక్ చేసుకుందాం. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. గంజితో రసం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈరోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అది కామెంట్ చేయండి. నాకు నచ్చితే అది కూడా నేను చేసి చూసుకుంటాను, చేసి కూడా పెడతాను వీడియో. ఒక్క పొంగు రాగానే మనం రైస్ వేసుకొని తిన్నాం. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. మూత పెడతాం దీనికి. జస్ట్ ఒక మూత పెడతాం. ఒక్కసారి రసం చెక్ చేసుకుందాం. ఎస్, పొంగు వచ్చేసింది. ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నాను. స్టవ్ కట్టేసాను. వదిలిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకొని టేస్ట్ చేద్దాం. మర్చిపోయాను, రసం చేసుకున్న తర్వాత కొత్తిమీర వేయకపోతే ఏం బాగుంటుంది. దీన్ని మాత్రం కంపల్సరీ వేయాలి.
రాజు, మేము పెట్టిన పేరు రాజు దీనికి, కొత్తిమీర రాజు. ఇప్పుడు రసం వేసుకొని వేడి వేడి అన్నంలోకి, అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకున్నానండి. ఎస్, ఎక్కువ రసం వేసుకోవాలండి అన్నంలోకి, అప్పుడు అదిరిపోద్ది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి, చాలా బాగుంది. మీ వీడియో కోసం ఈరోజు చేశాను ఇది. చాలా బాగుంది ఇది, చాలా బాగుంది. రసం అదిరిపోయింది. అన్నం వాచిన గింతో చేశాను. సూపర్ అండి, అదిరిపోయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకోసమే చేస్తున్నానండి వీడియోలు ఇవన్నీ, మీకోసమే చేస్తున్నాను. బాగుందండి. కరేపాకండి, బాగుందండి. రసం కూడా చాలా బాగుందండి. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టిల్ దెన్, బాయ్ బాయ్.